మిత్రులకు శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. హర హర శంభో మహాదేవ. ఓం నమ శివాయ అనేది హిందూ మతంలో అత్యంత పుణ్యమైన మంత్రం. ఇది శివుణ్ణి ఆరాధించేందుకు ఉపయోగించే అత్యంత ప్రముఖమైన మంత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ మంత్రం శివపంచాక్షరి మంత్రంలో భాగం. అంటే ఇది 5 అక్షరాల మంత్రం. శివపంచాక్షరి అంటే శివుని 5 అక్షరాలతో కూడిన మంత్రం అని అర్థం. ఓం నమ శివాయ అంటే ఏమిటి? ఓం ఇది బ్రహ్మాండం యొక్క ప్రాథమిక ధ్వని, సర్వశక్తివంతమైన అక్షరం. ఇది సృష్టి యొక్క మూల శక్తిని సూచిస్తుంది. నమః ఇది నమస్సు లేదా ఆరాధన లేదా అర్చన సూచించే పదం. నమః అంటే ముఖ్యంగా తృప్తి మరియు పూజ అనుభూతి అని అర్థం. అంటే ఈ పదం శివుని పట్ల మన ఉద్దేశాలను, నివేదనలను, సమర్పణను సూచిస్తుంది. శివాయ ఇది శివునికి సంబంధించింది. శివుని గుణాలను మరియు పరమేశ్వరుని ఉన్నతతనాన్ని సూచిస్తుంది. శివుడు మహాదేవుడు. ప్రపంచ సృష్టి, సంస్కరణ మరియు ప్రళయాల నియంత్రణలో పాత్ర వహిస్తాడు. శివరాత్రి ముందు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విశ్లేషణ. మహాశివరాత్రి కేవలం ఒకరోజు పండుగ మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్ర. ఈ పర్వదినానికి ముందు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సిద్ధాంతాలు, ఉపవాసాలు మరియు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రికి ముందు ఉపవాస దీక్ష. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత శరీరాన్ని పవిత్రపరిచి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే దీని యొక్క ఉద్దేశం. ఉపవాసం శరీర శుద్ధి చేయడమే కాక మనసుని ధ్యానంలో నిలిపేందుకు సహాయపడుతుంది. శివతత్వాన్ని గ్రహించడానికి, ప్రాణశక్తిని నియంత్రించడానికి ఉపవాసం మేలైన మార్గం. ఉపవాస దీక్ష ఎలా పాటించాలి? శివరాత్రికి ఒక రోజు ముందు సున్నితమైన ఆహారం తీసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఉత్తమం. పాలు, పళ్ళు, తేనె వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. కొందరు భక్తులు తులసి నీళ్లు మాత్రమే సేవిస్తూ కఠిన ఉపవాసాన్ని పాటిస్తారు. ఇందులో ముఖ్యమైనవి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి అంటారు.
అంటే శరీర మరియు మనోశుద్ధి. శివరాత్రికి ముందు రోజు నదిలో లేదా స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం అవసరం. దీన్ని ఆచమనం అని పిలుస్తారు. ఇది పాప విమోచనానికి దోహదపడుతుంది. గృహశుద్ధి. ఆలయాలను ఇళ్లను శుభ్రపరిచే ప్రక్రియ ముఖ్యమైనది. శివాలయాలలో ప్రత్యేకంగా గర్భగృహాన్ని పవిత్రపరుస్తారు. అంతరిక శుద్ధి. ద్వాదశ జపాలు, మహామృత్యుంజయ మంత్రం పఠనము, రుద్రాభిషేకం చేసుకోవడం శివతత్వాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. రుద్రాభిషేకం మరియు నిత్య పూజా కర్మలు. రుద్రాభిషేకం యొక్క ప్రాముఖ్యత. శివరాత్రికి ముందు ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేస్తారు. శివలింగానికి వివిధ పదార్థాలతో అభిషేకం చేస్తారు. పంచామృతం, పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి. గంగాజలం పవిత్రతకు చిహ్నం. బిల్వపత్రం మహాదేవునికి ప్రీతి. సుగంధ ద్రవ్యాలు పరిమళానికి. చందనం, కుంకుమ శుభ్రతకు. శివ సహస్రనామ పఠనం. మహాదేవునికి 1008 నామాలను పారాయణం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచుతారు. ఈ శ్లోకాలను చదివించుకున్న ఫలితాలు పొందవచ్చు. శివతత్వ ధ్యానం, పరమార్థ విజ్ఞానం. శివుని ధ్యానం అంటే కేవలం రూపం చూస్తూ భక్తి ప్రదర్శించడమే కాదు, శివతత్వాన్ని అనుసరించడం కూడా. ఆది గురువు శివుడు తన విద్యార్థులకు ఆధ్యాత్మిక మార్గం బోధించాడు. శివతత్వాన్ని తెలుసుకోవడానికి గీత, వేదాంత, ఉపనిషత్తులు అధ్యయనం చేయడం శ్రేష్టం. భజనలు, కీర్తనల ద్వారా ప్రవర్తన నియంత్రణ చేసుకోవచ్చు. శివనామస్మరణ యొక్క ప్రాముఖ్యత. ఓం నమ శివాయ మంత్రం శివతత్వానికి అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. నిత్య జీవితంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శివ అనుగ్రహాన్ని పొందవచ్చు. శివుని మహిమను తెలియజేసే పాటలను ఆలపించడం శివతత్వాన్ని స్పృశించడానికి సహాయపడుతుంది. కీర్తన, నృత్య రూపాల్లో భక్తిని వ్యక్తీకరించడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన జరిగే విశేష ఘట్టాలు. శివరాత్రి రోజున
రాత్రంతా శివనామస్మరణ, చతుర్థ పహార పూజలు 4 భాగాలుగా విభజించి రాత్రంతా శివపూజ నిర్వహణ, వేదమంత్రాల పారాయణం, రుద్రసూక్తం, మహామృత్యుంజయ మంత్రం, కథాశ్రవణం, సముద్రమథనం, పార్వతీ పరిణయం, భక్త మార్కండేయ కథ, సంకల్ప పూజలు. మోక్షం కోరే భక్తులకు ఇది ప్రత్యేకమైన పద్ధతి. మహాశివరాత్రి ద్వారా కలిగే ఫలితాలు. పాప విమోచనం, గత జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక బలం, మనస్సు స్థిరపడుతుంది, ధ్యానశక్తి పెరుగుతుంది. కర్మముక్తి, ముక్తి మార్గానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయురారోగ్యం లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు, శాంతి, ఐశ్వర్యం లభిస్తుంది. हर हर भोले नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, हर हर भोले नमः शिवाय. विश्वेश्वरा शिव विश्वेश्वरा, हर हर भोले नमः शिवाय. विश्वेश्वरा शिव विश्वेश्वरा, हर हर भोले మహాశివరాత్రి కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఈరోజు శివతత్వాన్ని అవగాహన చేసుకొని మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిస్తే పరమశివుని అనుగ్రహం పొందవచ్చు. శివం శాంతం అద్వైతం. శివుడు అన్నీ, శివుడు ఎవరూ కాదు, శివుడు శూన్యం. ఇది శివతత్వం. ఓం నమః శివాయ.